హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. గులాబీ పువ్వులండి. మేమైతే కోట బియ్యం ఉంది కదండి, అదే రేషన్ బియ్యం అయితే కడిగేసుకొని నీళ్ళు వాడిపోయిన తర్వాత మిల్లుకి పట్టుకెళ్ళి మేము మిల్లుకి అయితే ఆడించామండి. ఆడించిన తర్వాత తడిపిండి అంటారండి. ఆ తడిపిండి అయితే మేము ఆ వరిపిండిని 2 గ్లాసులకి 1 గ్లాస్ మైదా పిండి, 1 గ్లాస్ పంచదార తీసుకోవాలండి మెజర్మెంటు. అలా తీసుకొని చిటికెడు సాల్ట్ వేసుకొని వాటర్ చూసుకొని వేసుకోవాలండి. ఎందుకంటే మనం పంచదార డైరెక్ట్గా వేసాం కాబట్టి అందుకోసం కొద్ది వాటర్ వేసి కలుపుతూ ఉండాలండి. అలా కలుపుకొని మనము మొత్తం పిండి అంతా ఇలాగ ముందు కలిపిన తర్వాత ఇలా లూజ్గా అయితే వస్తుందండి. లూజ్గా వచ్చాక మనం పొయ్యి అయితే వెలిగించుకున్నాం. మేము కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము. నూనె మరిగిపోయిన తర్వాత నూనెలో అయితే ఈ గులాబీ గుత్తులు పెట్టాలండి. ఈ వేడెక్కిన తర్వాత ఇలా ప్లేట్లోకి వేసుకుంటే మనకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, నేను చూపించిన విధంగా ఎలా అయితే చేసుకోవాలంటే మరీ మొత్తం పువ్వంతా ముంచేయకూడదు. ముంచేస్తే అవి అయితే ఊడరావు. వీటితో ఏంటంటే సగం మాత్రమే ముంచాలి. మనం ఫుల్గా ముంచేసామనుకోండి అవి ఊడరావు, చాలా చికాకండి. అవి పట్టేసిన తర్వాత ఆ గుత్తి నుంచి అయితే విడవన్నమాట. అందుకోసం జస్ట్ నేను చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసి వెంటనే నూనెలో పెట్టేసి, మళ్ళీ నూనెలో కూడా ఎక్కువసేపు అయితే ఉంచకూడదు. 2 నిమిషాలు కన్నా తక్కువే, 1 నిమిషంలోనే ఇలా జస్ట్ పెట్టిన 1 నిమిషానికైతే తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాలు మళ్ళీ ఆ గుత్తులు అయితే నూనెలో ఉంచి మళ్ళీ నేను చూపించిన విధంగా ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా తిరగేసుకొని మనము ఒక జాలీలోకి తీసుకోవడమే. ఇలాగ స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి గులాబీ గుత్తులు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.